వెల్కమ్ టు కేఫై టీవీ. వైసీపీ టీడీపీల మధ్య మాటల యుద్ధం. వైసీపీ టీడీపీ నాయకుల మధ్య భూ వివాదాల రచ్చ. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో గోనెగండ్ల గ్రామం మండలంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి వైసీపీ కార్యకర్తలు మాట్లాడిన మాటలు తప్పుపట్టారు. వైసీపీ నాయకులు మాట్లాడిన మాటలకు భయపడేది లేదని తెలియజేశారు. నారా లోకేష్ గారు నిర్వహించిన యువగలం పాదయాత్రకు మంచి ఆదరణ వచ్చినందున వైసీపీ కార్యకర్తల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో నజీర్ అహ్మద్, రమేష్ నాయుడు, బేతల బడే సాహెబ్, తిరుపతయ్య, రంగస్వామి నాయుడు, శ్రీధర్ నాయుడు, అడ్వకేట్ చంద్రశేఖర్, అడ్వకేట్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. కేఫై టీవీ న్యూస్ రిపోర్టర్ వై నరేష్, గోనెగండ్ల. మన జరిగిన యువగలం పాదయాత్ర ఇక్కడ గోనెగండ్ల టౌన్లో భారీ ఎత్తున సక్సెస్ అయింది. ఆ సక్సెస్ కావడానికి కారణం కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అందరికీ విషయాన్ని నేను శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఈరోజు సమావేశం ఏం అంటే మొన్న మా తెలుగుదేశం పార్టీ పైన ఓర్వలేక మా ప్రజా యువగలం జయప్రదం కావడం వల్ల వాళ్ళకి గుండెల్లో భయం పుట్టుకుంది. వాళ్ళు లేనిపోని మాటలు చెప్తున్నారు. అసలు సబ్జెక్ట్ లేదంట, సరుకు లేదంట. ఎవరొద్ద లేదయ్యా సబ్జెక్టు, ఎవరొద్ద లేదు సరుకు. మా వద్ద సబ్జెక్ట్ లేని మాకు పంచాయతీ ఎలక్షన్లో సర్పంచ్ ఈరోజు అధికారం మీది. సర్పంచ్ పదవులు ఎవరికి అధికారం మాకు పెట్టిన ప్రజలు ఎవరు వైపు చేసినారు. ఎమ్మెల్సీ ఎలక్షన్లో భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఇక్కడ ఘన విజయం సాధించడం జరిగింది. ఆయన గెలిచక ముందే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కొంతమంది ఇట్లా చేయెత్తి ఎన్నపూస రవీందర్ రెడ్డి గారు గెలిచినాడు అని 2 రోజుల ముందే చెప్పడం జరిగింది. తర్వాత చూస్తూ అయిపోయింది. ఎవరు స్వయంగా చేస్తున్నారు, ఎవరు సబ్జెక్ట్ ఉన్నారు. సబ్జెక్ట్ అనే దానికి వస్తే బీవీ కుటుంబంతో అంటున్నారు కదా, బీవీ కుటుంబానికి ఎమ్మెల్యేగా వాళ్ళు చేసినారా? బీవీ కుటుంబమే ఒక బ్రాండు రాష్ట్రంలోనే, ఉమ్మడి రాష్ట్రంలోనే. ఆయన ద్వారా 2-3 ఎమ్మెల్యేలు అయినారు. ఆయన కింద ఆయన ఎమ్మడి తిరిగిన వాళ్ళు ఈరోజు అక్కడ మంత్రాలయం అయితేమి, ఇక్కడ ఎమ్నూరు అయితేమి. చిన్న చిన్న వ్యక్తులు కూడా ఎంపీలు, జడ్పీటీసులు, సర్పంచులు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్లు ఇట్లా చేసిన ఘనత బీవీ కుటుంబంది. ఎవరో చేసినారంటే ఈయన ఎమ్మెల్యే చేసింది ఎవరు, ఎమ్మెల్యే అయ్యింది ఎవరు అందరికీ తెలుసు. మరి ఈరోజు ఆ వల్ల మర్చిపోయి మేం చేసి అయినారంటే ఇది ఎక్కడ కదా, దయ్యాలు కూడా ఏదాలుగా ఇది చేసినట్టు ఉంటుంది. మేము స్వయం చేసేవాళ్ళం కాదు, చేసి చూపించేవాళ్ళం. మేము తెలుగుదేశం పార్టీ నాయకులు అంటేనే ఒక సైనికులు. మేము ఈరోజు కూడా వాళ్ళు 3-4 తోడై మాట్లాడుతున్నారు పోగై. అది కూడా ఉదాహరణ మమ్మల్ని తీసుకొనే. ఎందుకంటే వాళ్ళు అంత యూనిట్గా ఉన్నారు, మనకు రావడం లేదు, మనం కలసడం లేదు అనే ఉద్దేశంతో 1కి 10 తూర్లు చెప్పుకొని ఈరోజు మన ఒక 4-5 మంది కలిసి మాట్లాడినారు. అది కూడా ఉదాహరణ మమ్మల్ని చూసే. కాబట్టి వచ్చే ఎలక్షన్లు కూడా 2024లో మా ప్రియతమ నాయకుడు బీవీ జగన్మోహన్ రెడ్డి గారికి మా గోనెగండ్ల మండలం నుంచి కానీ, ఎమ్మిగనూరు నుంచి కానీ భారీ ఎత్తున మెజార్టీ ఇచ్చి మేము గెలిపిస్తున్నాం. మా పార్టీ ఆదరణ ఎవరు అడ్డుకోలేరు. ఇట్లాంటి మాటలు కాదు నేను చెప్పేది, చేసి చూపిస్తాం. అది 2024 వరకు చూడండి, అప్పుడు మీకే తెలుస్తుందని మేము ఈ సభముఖంగా తెలియజేస్తున్నాను. నా పేరు రమేష్ నాయుడు, గోనెగండ్ల టౌన్ ప్రెసిడెంట్. గోనెగండ్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశం ఏమిటంటే, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు, పాత్రికేయ మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ యొక్క సమావేశం ఏమిటంటే, మొన్న లోకేష్ బాబు గారి యువగలం పాదయాత్ర దిగ్విజయంగా జరిగినందుకు ఈ మామూలుగా వైసీపీ నాయకులు జీర్ణించుకోలేక అవాకులు చవాకులు పెడుతున్నారు. గజరాజు పోతుంటే సునకాలు మురిగినట్లు ఒక సామెత ఉంది. మన నాయకులకు తెలుసు, వాళ్ళు సామెతలు చెప్పే నాయకులు దాంట్లో ఉన్నారు బాగా. వాళ్ళకి ఇదే మా సామెత, గజరాజులు పోతుంటే సునకాలు మురుగుతున్నాయి. అంతే
అది మీరే అర్థం చేసుకోవాలి. ఇక ఈ విషయం ఏంటంటే మా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎమ్మినూరు మాజీ శాసనసభ్యులైనటువంటి గౌరవనీయులు శ్రీ డాక్టర్ బివి జగనేశ్వరరెడ్డి గారు, లోకేష్ బాబు గారు, బివి జగనేశ్వరరెడ్డి గారు ముఖ్యంగా మీకు ప్రశ్నలు సంధించడం జరిగింది. మా ప్రియతమ నేత లోకేష్ బాబు గారు కూడా 4 ప్రశ్నలు సంధించడం జరిగింది. ఏం జరిగింది? మామూలుగా మీరు ఆలయం ఎర్రగోట చెన్నకేశ్వర ఆలయం భూమి మీరు తీసుకున్న దౌర్జన్యంగా మీరు ఆక్రమించాలి మామూలుగా తీసుకున్నారని చెప్పేసి మీరేమంటున్నారు? తండ్రి ఒక మాట, కొడుకు ఒక మాట. తండ్రి నాకు సంబంధం లేదు అంటాడు, కొడుకు చూస్తే మేము ధర్మకర్తలం అంటున్నారు. మీకే తండ్రి కొడుకులకే ఒక అవగాహన లేదు, ఒకరికొకరు ఈ విధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి మీకు దాని మీద సంబంధం లేదు అంటే అది మామూలుగా దళితులకు ఇచ్చినామంటే ఆన్లైన్ మీ పేరు ఎందుకుంది? దాన్ని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. కాబట్టి అది కూడా అంతేకాకుండా 8 ఎకరాలు గ్రావెల్ తోలింది నిజం కాదా అంటే గడుసు తోలింది నిజం కాదా? గడుసు తోలింది నిజమే కదా, దానిపైన మాట్లాడరు. అంతేకాకుండా మరి రాళ్లకొండలో 76 ఎకరాలు మీ అన్యాయులకి కట్టబెట్టింది నిజం కాదా? ఇవన్నీ సూటి ప్రశ్నలు ఇంకా చాలా. అంతేకాకుండా వాళ్ళ అనుయాయులు వాళ్ళ నాయకులకు మామూలుగా భూ కబ్జాలు భూదందాలు కొనసాగించింది నిజం కాదా? ఇవన్నీ వీటికి సమాధానం చెప్పకుండా ఏదేదో దొంగతిరుడు చెప్పుకుంటూ వాటిపైన చవాకులు పేలుతున్నారు. మేము ఈ సందర్భంగా తెలియజేసేది ఏమంటే మీరు సబ్జెక్టు మీ దగ్గర లేదు, మీరు సబ్జెక్టు మీద మాట్లాడండి. అభివృద్ధి గురించి మీరు మాట్లాడమ్మా. చెందాకేశవరెడ్డి గారు ఎక్కడున్నారు? మండల స్థాయి సర్పంచ్ అన్నారు మీరే. మామూలుగా గ్రామ సర్పంచ్ ఆయన. గ్రామ సర్పంచ్ ఎక్కడ? అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుడు. ఆయన్ని తీసుకొచ్చింది ఎవరు? బివి మోహన్ రెడ్డి గారు. నీవు బివి మోహన్ రెడ్డి గారి గురించి బివి మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. బివి మోహన్ రెడ్డి గారు ఎంతమందికి రాజకీయ భిక్ష ప్రసాదించినారో మీకు తెలియదు కాదు. ఇలాంటి నాయకులు కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన బివి మోహన్ రెడ్డి గారు లేకపోతే ఆయన ఈ పైకి వచ్చేవాడా? బివి మోహన్ రెడ్డి అండదండతోనే ఈరోజు పైకి వచ్చినాడు. తల్లి బాధాయి తల్లిలో గుద్దే రకం వీళ్ళు టైపు. ఆయన గతంలో మీ ఎమ్మెల్యే గారు ఎక్కడున్నారు? తెలుగుదేశం పార్టీలో ఉన్నది వాస్తవం కదా? తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. మీరు చరిత్ర చూసుకోండి. ఏ విధంగా అంటే ఆ విధంగా మాట్లాడండి. చరిత్రను తెలుసుకొని మాట్లాడని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి మీరేదో చేస్తున్నారు. మేము రాబోయే ఎన్నికల్లో ఎమ్మిగనూరు నియోజకవర్గంలో గోనెగండ్ల మండలం నుండి మా తెలుగుదేశం పార్టీ సైనికులంతా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సైనికులై యువ సింహాలై గర్జించి అఖండ మెజార్టీని మా డాక్టర్ బివి జగనేశ్వరరెడ్డి గారికి అందజేస్తామని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం. అంతేకాదు మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. ఎమ్మిగనూరు పార్టీ టికెట్ ఓన్లీ ఒక బివి జగనేశ్వరరెడ్డి గారికే. మీరు మీ పార్టీ టికెట్ మీ కుటుంబంలో ఎవరికి వస్తుందా, పక్కన వాళ్ళకి వస్తుందా మీరు తెలుసుకోండి అయ్యా. ఆల్రెడీగా డిసైడ్ అయిపోయింది. ఎమ్మిగనూరు పార్టీ టికెట్ డాక్టర్ బివి జగనేశ్వరరెడ్డి గారికి. మీరు ఇంకా వేరేదంటూ ఏమీ లేదు. మీరు మీ కుటుంబంలోనో ఒకరికి కావాలను, మరి పక్క వాళ్ళు వస్తున్నారు, మీకే తెలుసుకోవాలి. మా గురించి మాట్లాడేంత అర్హత లేదు. మా గోనెగండ్ల మండల నాయకులకు మా బివి జగనేశ్వరరెడ్డి గారిని విమర్శించేంత నైతికత ఆయన కాలు గోటికి కూడా సరిపోరని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక ఆయన మాట్లాడుతున్నారు, ఎవరు మన ఎర్రబాడు నుంచి ఒక నాయకుడు. ఆయన ఊరికి రోడ్డు ఎవరు వేసినారు, ఎవరి హయాంలో జరిగిందో ఆయన గుర్తు చేసుకోవాలా. ఇంకొక ఆయన పుట్టపాశ నుంచి మాట్లాడుతున్నాడు. ఆ పుట్టపాశంలో సీసీ రోడ్లు వేసిందంటే ఎవరు వాళ్ళు గుర్తు చేసుకోవాలా. ఆ పుట్టపాశం పక్కన 13 కోట్ల దాని వాటర్ గ్రిడ్ పథకం కింద తెచ్చిన ఘనత డాక్టర్ బివి జగనేశ్వరరెడ్డి గారి. నేటికి అసంపూర్తిగా ఉన్న ఆ నీటి ట్యాంక్ చూస్తే వాళ్ళు తెలుస్తుంది వాళ్ళ ఊళ్ళో సీసీ రోడ్లు వేసింది జగనేశ్వరరెడ్డి గారు. ఇవన్నీ మీరు తెలుసుకోవాలా. ఇవన్నీ తెలియకుండా అభివృద్ధి అంటే డాక్టర్ బివి జగనేశ్వరరెడ్డి గారు. గోనెగండ్ల మండలంలో మీరు అభివృద్ధికి చర్చకు సిద్ధమా? మీరు అభివృద్ధిలో చర్చకు సిద్ధమంటే మేము ముందుకు వస్తాం. ఈ సందర్భంగా చేస్తాం. ఎక్కడ అభివృద్ధి చేశారు? నేను 3 సార్లు ఎమ్మెల్యే ఉన్నామన్నారు. ఎక్కడ అభివృద్ధి జరిగింది? ఆర్టీఎస్ ప్రాజెక్ట్ తెచ్చిన ఘనత డాక్టర్ బివి జగనేశ్వరరెడ్డి గారిది. అంతేకాదు గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్ తెచ్చిన ఘనత మోహన్ రెడ్డి గారిది. ఇలా ప్రాజెక్టులు అయితేనేమి ఏవైతేనేమి అభివృద్ధిని ఎమ్మిగనూరు నందనం చేసిన ఘనత బివి కుటుంబానికి. అలాంటిది మీరు ఏమీ అభివృద్ధి చేయకుండా బివి కుటుంబాన్ని విమర్శించే హక్కు మీకు లేదని సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున డాక్టర్ బివి జగనేశ్వరరెడ్డి గారిని మా గోనెగండ్ల మండల తెలుగుదేశం పార్టీ నాయకులంతా కార్యకర్తలంతా తీవ్రంగా కష్టపడి అఖండ మెజార్టీతో గెలిపించుకొని ఆయన అసెంబ్లీకి పంపించి మన నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నా పేరు తిరుపతి అయినాడు, మండల ప్రధాన కార్యదర్శి.
మొట్టమొదటగా మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ శుభోదయం. ఇందాక మా టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు అందరూ చెప్పినట్లు మరి జొల్లు మాటలు కాదు. జొల్లు మాటలు ఎలా ఉంటాయో అనే వాళ్ళకే తెలుసు అవి. అలా ఎందుకంటే వాళ్ళకి అలా మాట్లాడే అలవాటు అయింటుందేమో మేబీ, అందుకే ఆ మాట అని ఉంటారేమో బహుశా. అలాగే మొన్న యువగాలను చూసి కాపులు దూరని కారడవిలాగా ఉన్నది ఆ జన సంద్రము. ఆ సంద్రం చూసి తట్టుకోలేక, ఓర్వలేక ఏదేదో మాట్లాడుతున్నారు. కొంచెం పిచ్చి పట్టినట్టుగా కొంచెం ఏదేదో అయ్యి పాపం మాట్లాడుతున్నారు. సో మా యొక్క విజయాలని ఎవరు ఆపలేరు. ఈ మా టీడీపీ యొక్క రాష్ట్రంలో మన టీడీపీ యొక్క విజయాలని ఆపడం ఎవరి తరం కాదు. ఎవరిని మాట్లాడినా ఈ విజయాలను ఆపడం ఎవరి తరం కాదు. ఇది సత్యం. పైన చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉంటారు, ఎమ్మెగనూరులో జయనేశ్వర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలుస్తారు. ఇది సత్యం. నాకు ఈ అవకాశం ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే గోనెలలో వైఎస్ఆర్సీపీ నాయకులు మొన్న జరిగినటువంటి యువగలం పైన, అలాగే నారా లోకేష్ గారి పైన, అలాగే మా మాజీ ఎమ్మెల్యే బివి జయనాథ్ రెడ్డి గారి పైన చిల్లర మాటలు మాట్లాడడం జరిగింది. నిజంగా ఈరోజు మీరు ఏదైతే మాట్లాడుతున్నారో, ఇప్పటి వరకు బివి మోహన్ రెడ్డి గారి హయాం నుండి ఇప్పటివరకు ఉన్నటువంటి బివి జయనాథ్ రెడ్డి గారు కానీ అధికార మదంతో ఎక్కడైనా కూడా ఏ చోటైనా ఒక సెంటు స్థలాన్ని ఆక్రమించారా? మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు. ఎక్కడైనా మా మాజీ ఎమ్మెల్యే గారు కానీ మిగతా మాజీ మంత్రివర్యులు బివి మోహన్ రెడ్డి గారు ఎంకే నియోజకవర్గం నుంచి పురపాలక శాఖ మంత్రి, రవాణా శాఖ మంత్రి కూడా పనిచేసినటువంటి వ్యక్తి ఆయన. ఎక్కడ ఎటువంటి మచ్చలేని వ్యక్తి పైన, అలాగే ఈరోజు ఆయన తనయుడు పైన అవాకులు చవాకులు పెలుస్తున్నారంటే మీకు నిజంగా నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే ఈరోజు రైతులకు మేలు చేసింది ఎవరాయి అంటే ఒక బివి జయనాథ్ రెడ్డి గారే. ఎందుకంటే ఆనాడు పలక పెడతామని చెప్పేసి ప్రైవేట్ ద్వారా పలక ఏర్పాటు చేద్దామంటే అడ్డుకునింది వైఎస్ఆర్సీపీ నాయకులు కాదా? రైతులు ఎప్పుడు వెళ్ళినా కూడా కైరవాడి, కులుమాల, అలాగే ప్రైవేట్ కింద దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు అందరూ ఎప్పుడు వెళ్ళినా కూడా SCDEతో మాట్లాడి నీరు విడుదల చేసి రైతులు పంటలు పండించే విధంగా పూనుకున్నటువంటి వ్యక్తి బివి జయనాథ్ రెడ్డి గారు. ఒక నాయకుడు అంటున్నాడు, తెలుగుదేశం పార్టీ నాయకులు జల్లు కూతలు కూస్తున్నారని మాట్లాడుతున్నారు. ఇదేనా నీ సంస్కారం అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. జల్లు కూతలు ఎవరు కూస్తున్నారే? నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు నువ్వు అధికారం మదంతో మాట్లాడుతున్నావు. అధికారం నీది కదా. నేను ఈరోజు నీకు సవాల్ ఇస్తున్నా, ఏ జల్లు కూతలు కూస్తారని మాట్లాడుతున్నావో నిజంగా మాజీ ఎమ్మెల్యే బివి జయనాథ్ రెడ్డి గారు గోనెగండ్ల మండలము, ఎక్కడో రాజకీయాలు అవసరం లేదు, గోనెగండ్ల మండలంలోనే చాలు. నేను ఈ సవాల్ స్వీకరిస్తే మీరు బస్టాండ్ అయినా సరే, వైఎస్ఆర్ సర్కార్కి వచ్చినా సరే, మీ ఎమ్మెల్యే గారైనా మా ఎమ్మెల్యే గారు మధ్యనటువంటి ఎవరు అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువ చేశారో మీరు నిరూపించే దమ్ము మీకుందా? ఈరోజు జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఒక గోనెగండ్ల చుట్టుపక్కల పల్లె ప్రాంతాలన్నింటి కూడా ఈరోజు అభివృద్ధి చెందిందంటే కేవలం ఒక బివి జయనాథ్ రెడ్డి గారి వల్లనే. ఆయన ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యే అయితే ఇంత అభివృద్ధి జరిగింది. మీరు 4.5 ఏళ్ళు అయింది ఎక్కడైనా గోనెగండ్లో ఒక మట్టి పిడకల పాపన వేశారా అని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నా. మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మీరు ఆయనంగా నడుస్తుంది. ఆయన చేసినటువంటి అభివృద్ధిని ఓర్వలేక ఇంకొకటి వై నాట్ 175 అని చెప్పేసి మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈ పులివెందుల నుండి మా ఎమ్మెల్సీగా పోటీ చేసినటువంటి మా ఎమ్మెల్సీ అభ్యర్థి పైన భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి పైన కూడా ఆ రోజు మాట్లాడడం జరిగింది. మీరు వై నాట్ 175 కాదు, పులివెందులే కొట్టి చూపించాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా తిరుగులేని మెజార్టీతో ఎక్కడ ఎటువంటి ఒక రూపాయి అందించకుండా ఈరోజు నిరుద్యోగులు కూడా మా వంతు మా పక్కన ఉన్నారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ పక్కనే ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాను. రాబోయే ఎన్నికల్లో కూడా ఈరోజు ఎట్లయితే నిరుద్యోగ యువత మోసపోయి ఉద్యోగాలు లేక వాళ్ళ అసంతృప్తిని వెళ్ళవచ్చి 3 ఎమ్మెల్సీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ కట్టబెట్టారో, రాబోయే ఎన్నికల్లో కూడా ప్రతి ఒక్క సామాన్య పౌరుడు కూడా వాళ్ళకి ఈరోజు ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతి మరకల్ని, అలాగే అభివృద్ధి లేని తనాన్ని అన్నింటి కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఓటు రూపంలో మారుస్తుంది. 2024లో ఖచ్చితంగా బివి జయనాథ్ రెడ్డి గారే మరొకసారి ఎమ్మెల్యే కాబోతున్నారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు. నా పేరు రంగస్వామి నాయుడు, తెలుగు యువత మండల అధ్యక్షుడు. ఈరోజు మొన్న జరిగిన మా జాతీయ పార్టీ అధ్యక్షుడు లోకేష్ బాబు యువగలం యాత్రలో చోటు చేసుకున్న కొన్ని సన్నివేశాల్లో వైసీపీ నాయకులు కొన్ని పిచ్చి పొరాల పేరునాయి వాళ్ళు అర్థపర్థం లేకుండా కొన్ని మా తెలుగుదేశం నాయకులను
జాతీయ పార్టీ అధ్యక్షుడిని మా బీవీ జయనాథ్ రెడ్డి గారిని విమర్శించడం జరిగింది. దానికి మేము పరోక్షంగా ఈరోజు కౌంటింగ్ ఇస్తున్నాము. మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మా పార్టీ కార్యాలయంలో ఈరోజు సమావేశమై ఖండిస్తున్నాము. ఇప్పటి వరకు మా నాయకులు కన్వీనర్ కానీ తెలుగుత నాయకులు కానీ పేదల బడ్షావు కానీ వీళ్ళు మాట్లాడిన మాతో ఏదైనా తప్పు ఉందా అన్నీ ఉన్నవి ఉన్నట్టుగానే మాట్లాడినారు. వాళ్ళు దమ్ముంటే ఏదో నిజాలు తెలుసుకోవాలా కానీ సాక్ష్యాలు అవి అంటున్నారు. సాక్ష్యాలు అవసరం లేదు. అది నిజమా అబద్ధమా వాళ్ళ కుటుంబ మీద చేసుకొని చెప్పచ్చు. ఇవన్నీ నిజాలు ప్రజలకంతా తెలుసు. ప్రజలు ఏమనలేకపోతున్నారు. ఏమంటే అధికార పార్టీ నాయకుడు ఎమ్మెల్యే ఏది చేసినా చేస్తాడనే ఉద్దేశంతో చాలామంది భయపడిపోతున్నారు. అటువంటి వాళ్ళు ఈరోజు మా యువగలం పాదయాత్రలో మా గోనెగల మండలానికి చేరుకున్న మా లోకేష్ బాబు గారికి అఖండంగా జనాలు అన్ని వర్గాల వారు ఆహ్వానించడం జరిగింది. గోనెగల సరిహద్దు సబ్స్టేషన్ కార్డు నుంచి లాస్ట్ గోనెగల ప్రాజెక్టు వరకు కూడా జనాలు తండోపతండాలుగా కలిసి ఆయనకు స్వాగతం పలికారు. అటువంటి టైంలో జనాలు ఏమని కోరుకుంటున్నారు? ఇప్పటి వరకు 4 ఏళ్లలో ఈ జగన్ పరిపాలనలో విసిగిపోతున్నాము. మళ్ళీ 2024లో చంద్రబాబు నాయుడు వేస్తూనే రాష్ట్రం గాడిన పడుతుంది, పరిపాలన బాగుంటుంది. అన్ని వర్గాల వారు విద్యార్థులు అయితేనేమి, ఉద్యోగస్తులు అయితేనేమి, వృద్ధాప్యం పెన్షన్లు అయితేనేమి, ఏదో రైతులకు కానీ నష్టపరిహారం కానీ ఏదైనా కూడా తెలుగుదేశం ప్రభుత్వం అయితేనే అన్ని విధాల న్యాయం చేస్తుందనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ మంచి స్పందనతో ముందుకొచ్చారు. కానీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు అంటున్నారు లోకేష్ పాదయాత్రలో జనాలు లేరంటున్నారు. వాళ్ళకి నాకు అర్థం కాదు. వాళ్ళు ఏమన్నా కళ్ళు చెత్తవారం వచ్చిందేమో డాక్టర్ దగ్గర చూపించుకొని వాళ్ళు అర్థం చేసుకుంటే బాగుంటుంది. అసలు రోడ్డు మీద ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అందరికీ తెలుసు కూడా లోకేష్కి ఇంత జనాభా కలిసినారు, సక్సెస్ అయింది అని వాళ్ళ కడుపులో మంటపడి ఈ విధంగా పిచ్చి ఆరోపణలు చేస్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ 2024లో అఖండ విజయం సాధించి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. మా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని మేము గంటపదంగా చెప్తున్నాము. నా పేరు శ్రీధర్ నాయుడు, అధికారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు. మొన్న జరిగిన మీడియా మిత్రుల సమావేశంలో ఎర్రగొట్ట జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు కానీ, గొర్రెల నాయకులు వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలు కానీ మేము ఈరోజు పత్రికాముఖంగా ఖండిస్తున్నాం తీవ్రంగా. ఎందుకంటే లోకేష్ బాబు గారు యువదళంలో ఒక 5 విషయాలు చెప్పారు. 5 విషయాలు సర్వే నెంబర్తో సహా వైసీపీ నాయకులు ఎక్కడెక్కడ దౌర్జన్యాలు చేసినారు, ఎక్కడెక్కడ భూ కబ్జాలు చేసినారు, ఆ విధంగా చెప్పినారు. ఆయన అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వీళ్ళు ఏదో మేము గెలిచినాము, నువ్వు గెలవలేవు అని మాట్లాడడం చాలా ఆశ్వాసము. కాబట్టి రాబోయే 2024 ఎన్నికల్లో మా సత్తా ఏమో చూపిస్తాము. అదేవిధంగా గోనెగండ్ల వైసీపీ కన్వీనర్ దొరబాబు గారు చెప్తారు, ఫ్లెక్సీలు చింపడం మేము చిల్లర రాజకీయాలు చేయలేదు అని చెప్తున్నారు. మరి మా ఫ్లెక్సీలు మేమే చింపుకున్నామా? ఇది సిగ్గుమాలిన చర్య కాదా? చిల్లర వాళ్ళు కాబట్టి చిల్లర శాస్త్రాలు చేసి యువదళం పాదయాత్ర విజయమైనందుకు జీర్ణించుకోలేక మా ఫ్లెక్సీలని చింపి చిల్లర రాజకీయాలు చేసింది మీరు కాదా? మేము తలుసుకుంటే, మా పెద్ద ఆయన తలుసుకుంటే మీరు తిరగలేరు అని చెప్పినారు. మీ తాత జాగిరి ఏమైనా పెట్టారా? ఎమ్నూరు కానీ, గొనెగండ్ల కానీ, నందవరం కానీ తిరగడానికి? ఇదే స్వతంత్ర భారతదేశం. ఇది ఏ నాయకుడు ఎక్కడైనా తిరగవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ ఇటువంటి మాటలు మాట్లాడడం చాలా దుర్మార్గము. అదే మా పెద్ద ఆయన ఎక్కడెక్కడో రాత్రి పగులు టెంకాయలు కొడతాడట. ఆయన ఎక్కడ అభివృద్ధి చేసినాడు? మీ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఐరన్ మండలో 100 మీటర్ల సీసీ రోడ్డుకి భూమి పూజ చేసినారు. సంవత్సరం అయింది. ఇప్పుడే 100 మీటర్ల సీసీ రోడ్డుకే దిక్కులేదు ఐరన్ మండలం. మీరు అభివృద్ధి గురించి మాట్లాడతారా? బందేనవాది గారు అంటారు జయనాథరెడ్డి హైదరాబాదు, బెంగళూరు ఈయన ఎంట వినాడా? ఏమన్నా జయనాథరెడ్డి ఎంట వినాడా బందేనవాది?
అప్పుడు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు 100 కోట్లు తేవడానికి హైదరాబాద్ తిరిగినారు. కానీ సారు అభివృద్ధి మంత్రంగా వ్యవహరించి సారు ఎన్నో 100 కోట్లు తెచ్చి మండల అభివృద్ధికి కానీ తాలూకా అభివృద్ధికి కానీ ఎంతో అభివృద్ధి చేసిన నాయకుడు బి మోహన్ రెడ్డి కానీ జయనాథ్ రెడ్డి కానీ ఎంతో అభివృద్ధి చేసిన ఘనత వాళ్ళకి. వీళ్ళు ఎటువంటి అభివృద్ధి చేయకుండా భూ కబ్జాలకు పాల్పడి అదే నందవరంలో శ్మశాన ఆక్రమించినారు వైసీపీ నాయకులు. అదేవిధంగా గొనేలలో కూడా ముస్లిం మైనార్టీ శ్మశానం ఆక్రమించింది మీరు కాదా? అదే దొంగ మదరస కొండని మాయం చేసింది మీరు కాదా? ఈ విధంగా మేము టీడీపీ నాయకులు మీరు చేసే అవినీతిని ఎత్తి చూపినందుకు అక్కాస్తో మీరు దౌర్జన్యంగా మాట్లాడడము, మేము ఏమన్నా చేస్తామని చెప్పడము చాలా ఆశ్వాసము. ఇది తీవ్రంగా ఖండిస్తాము. మేము దేంట్లో తగ్గలేము, మేము దేంట్లో తక్కువగా లేము. మేము మీకంటే బలంగా ఉన్నాము. 2024లో మీ సత్యేమో మా సత్యేమో తెలుస్తుంది. 2024లో జయనాథ్ రెడ్డిని అత్యధిక మ్యాచ్తో గెలిపించుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. నా పేరు నజీర్ సాహెబ్, గునగండ్ల మండల కన్వీనర్. యువకాలానికి ఓర్వలేక ఏదేదో నోటికొచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకంటే చిల్లర రాజకీయాలు వాళ్ళతోడు, మాకు జొల్లు రాజకీయాలు కాదు, మీది చిల్లర రాజకీయాలు మాకు రావు. ఉన్న ఫ్లెక్సీలు చెప్పేయడము అది పద్ధతి. అది ఎవరు చేసే పనులు వాళ్ళు చేయాలి. కానీ ఇట్లాంటి అతి మాటలు మాట్లాడడం అది అవేకం, మీ వయసుకు తగ్గట్టు కాదండి. కాబట్టి మీ యువతంలో చిల్లర పనులు. ఈరోజు ఇదే కడిమెట్ల ఇలాకల 707 సర్వే నంబర్ల 84 ఎకరాలు ఆక్రమించి కాదాలి. అదే కడిమెట్ల నుండి డైరెక్టుగా ఆ స్థలం కాటికి ఇదే చెన్నకేశ్వరరెడ్డి గారు మట్టి రోడ్డు ఇప్పించుకోలేదా? కాలువ నీళ్ళు బంద్ చేయించాడు, బిర్జీ చేయలేదా? ఆ స్థలం కోసం ఆక్రమించుకున్నందుకే ఇప్పుడు మా గోనెగండ్ల నాయకులు కానీ ఒకరోజుకి 5 ఎకరాలు 8 ఎకరాలు ఇచ్చాడు. ఇక్కడ భుగాంతాలు ఉండవి. అది మీకు తెలదా? అది ఎందుకోసం మీరు 74 ఎకరాలు 78 ఎకరాలు అక్కడ ఎందుకోసం మీరు ఆటో రోడ్ ఎందుకు వేసినారు? ఏ ఊరున్నా రోడ్ వేసినారు. మీరు ఉన్నది ఎక్కడ ఒక గంపు పంట వేయలే, మీరు ఎక్కడ ఒక రోడ్ వేయలే. నువ్వు 4 గోడలకే పరిమితం అయితే ఎమ్మెల్యేగా ఉండి నువ్వు చేసిందేమి చెప్పు? నీ స్వార్థం కోసం కూడా 84 ఎకరాలు ఆక్రమించుకున్నావు. అది ఎవరికేమి ఇచ్చినావు? చూపి పట్టలు చూపి. అది ఎవరు? మీ జాగిరా? అది గవర్నమెంట్ ల్యాండ్. అది కాదనడం లేదు. నువ్వు ఎందుకోసం ఆడ కంచి చేసినావు? నువ్వు ఆడ కుర్చీ చేసుకొని వారం తిరిగినావు. నువ్వు అభివృద్ధి గురించి తిరగలే, నీ సొంత అభివృద్ధి కోసం తిరిగినావు నువ్వు. అంతేగాని నువ్వు ఐకొండకు రోడ్ అన్నావు. ఎక్కడ వేసినావు ఐకొండకు రోడ్డు? చూపి. కాబట్టి లేదా 30 ఎకరాలు. ఒకప్పుడు నీ పేరు చెన్నకేశ్వరరెడ్డి కాదు, కేశవరెడ్డి. అప్పట్లో ఆన్లైన్లో నీ పేరు ఉంది. నువ్వు తర్వాత 2009లో నువ్వు తర్వాత చెన్నకేశ్వరుడిగా పేరు మార్చుకున్నావు. అప్పట్లోనే మా భీమోహన్ రెడ్డి వెంబడి తాకపట్టుకుని తిరిగినోడేను. తర్వాత అప్పుడు నా పేరు కేశవరెడ్డి, తర్వాత చెన్నకేశ్వరుడిగా పేరు మార్చు. 2 సార్లు ఓడిపోయినావు అప్పుడు మా భీమోహన్ రెడ్డి చేతిలో. ఇట్లా చెన్నకేశ్వరుడి పేరు మార్చుకుంటేనే నేను గెలుస్తాను ఉద్దేశంతో నువ్వు 2009లో ఓడిపోయినావు. 2009లో గెలిచినావు. 2024లో గెలిచినావు. అది వాస్తవమే కాదనడం లేదు. 2004లో గెలిచినావు. అది వాస్తవమే. ఈరోజు 30 ఎకరాలు అంటున్నావు. నువ్వు దేవుని భూమి అంటున్నావు. దేవుని భూమి మేము ఈరోజు నువ్వు నీ ఆధీనంలో ఎందుకున్నారా? మీరు ధర్మకర్తలు అంటే ఏంటచ్చు. మరి మీరు పేరుతో ఆన్లైన్ ఎందుకు ఎక్కించుకున్నారు? అది ఈరోజు మా జయనాథ్ రెడ్డి గారిని రుజువు చేయడానికి రెడీగా ఉండరు. మీ చేతనైతే రాండి, దానికి అభ్యంతరం లేదు. తీసుకురండి అడగాలి, మీకే తెలుస్తుంది. అప్పుడు ఏం పేరు ఉంది? కేశవరెడ్డి అని పేరు ఉంది దాని మీద. చెన్నకేశ్వరరెడ్డి లేదు. అప్పట్లో ఆయన పేరు కేశవరెడ్డి. నువ్వు ఈరోజు మా చంద్రబాబు నాయుడికి వయసు మీరిపోయిందంటావు. నీవేమన్నా ఇప్పుడు నీకేమైనా కోరమీసాలు వస్తున్నావు? చెప్పు. నువ్వు 4 గోడలకే పరిమితం. మా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం నలుమూల తిరుగుతున్నాడు. నువ్వు ఎక్కడన్నా తాలూకులు ఎక్కడన్నా తిరిగినావా? నువ్వు ఏమైనా అభివృద్ధి చేసినావా? ఇందులో ఒక తాలూకులు తిరగలేవు నువ్వు. మా చంద్రబాబు నాయుడు 74 ఏళ్ళ వయసులో కానీ రాష్ట్రం నలుమూలలు తిరుగుతున్నాడు. అది నీతో అవుతుంది. ఎందుకు ఇట్లా మాట్లాడుతావు? నువ్వు ఏమైనా కూరమీసాలు వచ్చినావు అని మాట్లాడుతున్నావు. ఇప్పుడిప్పుడే వచ్చావు, నీకు మీసాలు పొడుచుకొస్తున్నాయి. ఇటువంటి మాట్లాడడం అది నీ విఘ్నతగా వదులుతున్నావు. ఎందుకంటే మీరు పెద్ద ఆయన, మీకు ఉండాలి ఆ మాట. మీకు ఈరోజు నీకు మాట్లాడడానికి రాదు. ఈరోజు మా చంద్రబాబు నాయుడు కొలుస్తుంటారు. చెప్పండి. అది తెలుసుకుని మాట్లాడితే చాలా బాగుండదు. నా పేరు పేదల పడతారు, జిల్లా మైనార్టీ అధికార ప్రతినిధి కర్నూలు.